మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాం మిక్కిలి ప్రియ పరలోకపు తండ్రి, మరి యొక్క పర్యాయము మీ యొక్క పాద సన్నిధానంలోనికి మీరు మమ్మల్ని నడిపించిన మీ యొక్క కృప, ప్రేమ, వాత్సల్యతను బట్టి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాం. తీసుకుని వచ్చిన మా ప్రియులందరిని బట్టి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాం. దేవా, వచ్చిన వారందరిని బట్టి స్తోత్రాలు. ఇంకా మీ యొక్క ఏర్పాట్లు రానైనా మా ప్రియులందరినీ మీరే త్వరపెట్టి నడిపిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. దేవశత్రువు ఎక్కడ పని చేయకుండా సహాయం చేయండి. చీకటి శక్తులు, అంధకార శక్తులు వేసినామని బంధిస్తున్నాం. ఈ సండే స్కూల్ పరిచర్యను విస్తరించి వ్యాపింపజేయండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, మీ కృపా సత్యములను బట్టి మీ నామనికి మహిమ, ఘనత, ప్రభావం ఆరోపించుకుంటున్నాం. దేవా, అట్లాగే వచ్చిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. లైవ్లో వింటున్న వారిని కూడా దర్శించండి, వారితో కూడా మీరు మాట్లాడండి, వారిని కూడా బలపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. మేము మీ సన్నిధితో గడిపే సమయం అంతా దీవెనకరంగా ఉంచండి. కరెంటును, మైక్ సిస్టమ్ను దేవ సమస్తమును మీ చేతికి అప్పగించుకుంటున్నాం. సమస్తం చక్కగా దేవా జరగలుగుటకు మీరు సహాయం చేస్తురండి. పాటలు పాడేవారిని బలపరచండి, వాయిద్యాలు వాయించేవారిని బలపరచండి. మీ యొక్క కృప చేత అభిషేకిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. అట్లు దేవ నిలబడుతున్న మీ దాస్త్రాన్ని బలపరచండి. దేవా, మీ పిల్లలకు అర్థమవు రీతిలో మీ యొక్క మాటలు వర్ణించుటకు మీ దాస్త్రాన్ని బలపరచండి. అట్లా మిగిలిన సమయం అంతా దీవెనకరంగా ఉంచమని, ఇంకా మీ యొక్క ఏర్పాటు రానైనా మా ప్రియులందరినీ త్వరపెట్టి తీసుకున్నామని యేసుక్రీస్తు నామమున ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 46. దేవుని ప్రేమయే అద్భుతం, దేవుని ప్రేమయే అద్భుతం, దేవుని ప్రేమయే అద్భుతం, దేవుని ప్రేమ ఎంతో ఎత్తు నీవు ఎక్కలేనిది, ఎంతో లోతు నీవు తాకలేనిది, ఎంతో వెడల్పు నీ కందరానిది, దేవుని ప్రేమ. God's love to me is wonderful, God's love to me is wonderful, God's love to me is wonderful, God's love to me. So high you can't get over it, so deep you can't get under it, so wide you can't get around it, God's love to me. పాట సంఖ్య 50. చిన్న బిడ్డ నేనయ్యా, చేర్చుకొను నేసయ్యా, నా ప్రార్థన వినుమయ్యా, పాపిని నన్ను చూడుమయ్యా, పాపము మన్నించుమయ్యా, పాపిని నన్ను చూడుమయ్యా, పాపము మన్నించుమయ్యా, నా ప్రార్థన వినుమయ్యా, నా ప్రార్థన వినుమయ్యా, చిన్న బిడ్డ నేనయ్యా, చేర్చుకొను నేసయ్యా, నా ప్రార్థన వినుమయ్యా, శత్రువును జయింపను, శక్తియు బలము నాకు నిమ్ము, శత్రువును
జయించను. శక్తియు బలము నాకు నిమ్ము. బాలుడాను కాపాడుము, బాలుడాను కాపాడుము. చిన్న బిడ్డ నేనయ్యా తెచ్చుకొను మేసయ్యా. నా ప్రార్థన వినుమయ్యా. పిల్లలందరూ ఎరుగునట్లు భూమి యందు సాక్ష్యమిచ్చేదాను. పిల్లలందరూ ఎరుగునట్లు భూమి యందు సాక్ష్యమిచ్చేదాను. నీ పాదములను పూజింతును, నీ పాదములను పూజింతును. చిన్న బిడ్డ నేనయ్యా తెచ్చుకొను మేసయ్యా. నా ప్రార్థన వినుమయ్యా. అర్పించుకొందు నీ కోరకై, ఆశతో నీ సేవ చేయుటకై. అర్పించుకొందు నీ కోరకై, ఆశతో నీ సేవ చేయుటకై. ఆత్మతో నన్ను నింపుమయ్యా, ఆత్మతో నన్ను నింపుమయ్యా. చిన్న బిడ్డ నేనయ్యా తెచ్చుకొను మేసయ్యా. నా ప్రార్థన వినుమయ్యా. పాట సంఖ్య 52. ఈ మంచి వేళలో చిన్న పిల్లల మేము యేసయ్యా నిన్ను చేరి ప్రార్థించుచున్నాము. యేసయ్యా నిన్ను చేరి ప్రార్థించుచున్నాము. మాట్లాడు మాతో స్వామి, నీ ఆత్మ ద్వారానే. మాట్లాడు మాతో స్వామి, నీ ఆత్మ ద్వారానే. మా రక్షకుడవని ఎరుగా మాకేమో నీ కృపను. మా రక్షకుడవని ఎరుగా మాకేమో నీ కృపను. ఈ మంచి వేళలో చిన్న పిల్లలము మేము యేసయ్యా నిన్ను చేరి ప్రార్థించుచున్నాము. యేసయ్యా నిన్ను చేరి ప్రార్థించుచున్నాము. పాట సంఖ్య 53. యేసుని యుద్ధ వీరులం, యేసుని యుద్ధ వీరులం, యేసుని యుద్ధ వీరులం. ఏమి వచ్చినాను భయపడము, ఏమి వచ్చినాను భయపడము. కష్టమైనాను భయపడము, భారమైనాను భయపడము.
ఎదిరించిన భయపడము. జయమేసుని వీరులకే, జయమేసుని వీరులకే. పాట సంఖ్య 64. యేసు నా చేయి విడువాడు, యేసు నా చేయి విడువాడు, యేసు నా చేయి విడువాడు. తుఫాను రేగిన గాలి లేచిన యేసు నా చేయి విడువాడు. తుఫాను రేగిన గాలి లేచిన యేసు నా చేయి విడువాడు. He will never let go my hand. He will never let go my hand. Though the storms may come and the winds may blow, He will never let go my hand. Though the storms may come and the winds may blow, He will never let go my hand. పాట సంఖ్య 68. 68. చేతులు కట్టుకుంటాము, మాట్లాడకయుంటాము, భక్తితో కూర్చుంటాము యేసుని సంధింప. భక్తితో కూర్చుంటాం యేసుని సంధింప. చేతులు కట్టుకుంటాము, మాట్లాడకయుంటాము, భక్తితో కూర్చుంటాం యేసుని సంధింప. భక్తితో కూర్చుంటాం యేసుని సంధింప. పాట సంఖ్య 70. దీన స్థితి నుండి లేపబడి యేసుని ప్రేమను కనుగొంటిని. దీన స్థితి నుండి లేపబడి యేసుని ప్రేమను కనుగొంటిని. కరతాళముతో పాడెదను, ఆచట ఈచట చెప్పెదను, యేసే రాజనుచు, యేసే రాజనుచు. పాట సంఖ్య 74. నేనాడి పాడి స్తుతింతున్, నేనానందించి స్తుతింతున్, నేనాడి పాడి స్తుతింతున్, నా పాపం పోయెను. నేనాడి పాడి స్తుతింతున్, నేనానందించి స్తుతింతున్, నేనాడి పాడి స్తుతింతున్, నా పాపం పోయెను. నా యేసు రక్తమే విడుదలనిచ్చెనే, నా యేసు రక్తమే విడుదలనిచ్చెనే. నా పాపం దొరలిపోయే, నా పాపం దొరలిపోయే, అది దొరలిపోయి అది మాయమయ్యెను. నా పాపం దొరలిపోయే, నా పాపం దొరలిపోయే, అది దొరలిపోయి అది మాయమయ్యెను. నేనాడి పాడి స్తుతింతున్, నేనానందించి స్తుతింతున్, నేనాడి పాడి స్తుతింతున్, నా పాపం పోయెను. నేనాడి పాడి స్తుతింతున్, నేనానందించి స్తుతింతున్, నేనాడి పాడి స్తుతింతున్, నా పాపం పోయెను. పాట సంఖ్య 17.
చిన్న చిన్న జీవపు బండి చేతితో చేయాలి బండి, చిన్న చిన్న జీవపు బండి చేతితో చేయాలి బండి. చాలా దూరం పోతుంది, చాలా దూరం పోతుంది, ఎంతో అద్భుత బండి అది, ఎంతో అద్భుత బండి అది. చిన్న చిన్న జీవపు బండి చేతితో చేయని బండి, చిన్న చిన్న జీవపు బండి చేతితో చేయని బండి. ఇంజన్ గుర్రం లేనిది రెండు కాళ్ళతో పోతుంది, ఇంజన్ గుర్రం లేనిది రెండు కాళ్ళతో పోతుంది. చాలా దూరం పోతుంది, చాలా దూరం పోతుంది, ఎంతో అద్భుత బండి అది, ఎంతో అద్భుత బండి అది. చిన్న చిన్న జీవపు బండి చేతితో చేయని బండి, చిన్న చిన్న జీవపు బండి చేతితో చేయని బండి. మోక్షం నరకం మానేడి రెండే స్టేషన్లు కలవు, మోక్షం నరకం మానేడి రెండే స్టేషన్లు కలవు. బైబిల్ చూపుచున్నది, బైబిల్ చూపుచున్నది, మోక్షం వెళ్ళే మార్గమును, మోక్షం వెళ్ళే మార్గమును. చిన్న చిన్న జీవపు బండి చేతితో చేయని బండి, చిన్న చిన్న జీవపు బండి చేతితో చేయని బండి. ఒకే ఒక్క టికెట్ క్రీస్తునందు విశ్వాసం, ఒకే ఒక్క టికెట్ క్రీస్తునందు విశ్వాసం. బాలి పుణ్యం లేనిది, బాలి పుణ్యం లేనిది, యేసు యొక్క కృపయే, యేసు యొక్క కృపయే. చిన్న చిన్న జీవపు బండి చేతితో చేయని బండి, చిన్న చిన్న జీవపు బండి చేతితో చేయని బండి. యేసు బండిని నడపనిచో బండి క్రిందికి పడుతుంది, యేసు బండిని నడపనిచో బండి క్రిందికి పడుతుంది. మరణపు గంట మోగగనే, మరణపు గంట మోగగనే, బండి నిలిచిపోతుంది, బండి నిలిచిపోతుంది. చిన్న చిన్న జీవపు బండి చేతితో చేయని బండి, చిన్న చిన్న జీవపు బండి చేతితో చేయని బండి. వీణా జెండా కిరీటం మోక్షమందు దొరకును, వీణా జెండా కిరీటం మోక్షమందు దొరకును. ప్రభు క్రీస్తుకే జయము, ప్రభు క్రీస్తుకే జయము, స్తుతించుట మన వీధి, స్తుతించుట మన వీధి. చిన్న చిన్న జీవపు బండి చేతితో చేయని బండి, చిన్న చిన్న జీవపు బండి చేతితో చేయని బండి. పాట సంఖ్య 13. నేను నా ఇంటి వారందరూ ప్రభువునే సేవింతుము, నీవును సేవింతువా, నీవును సేవింతువా, నీవును సేవింతువా, నీవును సేవింతువా. ప్రభువునే సేవించుట సరికాదని తలచినాచో, ప్రభువునే సేవించుట సరికాదని తలచినాచో, ఎవరిని సేవించుటను నాది ఈ దినమే తీర్మానించు, ఎవరిని సేవించుటను నాది ఈ దినమే తీర్మానించు. నేను నా ఇంటి వారందరూ ప్రభువునే సేవింతుము, నీవును సేవింతువా, నీవును సేవింతువా.
నీవును సేవింతువాం బానిసలమైన మనలను దేవుడే విడిపించెను బానిసలమైన మనలను దేవుడే విడిపించెను అద్భుతముల మన ఎడల చేసినట్టి ప్రభువునే సేవింతువాం అద్భుతముల మన ఎడల చేసినట్టి ప్రభువునే సేవింతువాం నేను నా ఇంటి వారందరూ ప్రభువునే సేవింతుము నీవును సేవింతువా నీవును సేవింతువా నీవును సేవింతువా నీవును సేవింతువా మన మార్గములో కాపాడియు ప్రభువే నడిపించెను మన మార్గములో కాపాడియు ప్రభువే నడిపించెను ప్రభువిచ్చిన ఆశీర్వాదముల చూచి కృతజ్ఞతం సేవింతువాం ప్రభువిచ్చిన ఆశీర్వాదముల చూచి కృతజ్ఞతం సేవింతువాం నేను నా ఇంటి వారందరూ ప్రభువునే సేవింతుము నీవును సేవింతువా నీవును సేవింతువా నీవును సేవింతువా నీవును సేవింతువా అన్ని మంచి ఈవులెల్లా దేవాది దేవుడిచెన్ అన్ని మంచి ఈవులెల్లా దేవాది దేవుడిచెన్ లోబడి ఆయన స్వరము వినుచు సాక్షిగా జీవింతువాం లోబడి ఆయన స్వరము వినుచు సాక్షిగా జీవింతువాం నేను నా ఇంటి వారందరూ ప్రభువునే సేవింతుము నీవును సేవింతువా నీవును సేవింతువా నీవును సేవింతువా నీవును సేవింతువా గత వారం నుంచి సండే స్కూల్లో మనం ఏం విన్నామో ప్రశ్నలు ఉంటాయి. మొదటి ప్రశ్న, మనము గత వారం విన్న సండే స్కూల్ కథ పేరేంటి? రాహాబు వేగులవారు. ఏం ప్రశ్న? ఏంటి కథ పేరు? రాహాబు వేగులవారు. తర్వాత ప్రశ్న, ఇశ్రాయేలీయులను నడిపిస్తూ వచ్చిన వ్యక్తి ఎవరు? ఎవరంట? యెహోషువ. యెహోషువ యొక్క కుడి భుజం లేదంటే యెహోషువతో పాటు కలిసి నడిచిన ఒక వ్యక్తి, ఇంకొక వ్యక్తి యెహోషువ కాకుండా ఎవరైనా? ఎవరంట? కాలేబు. యెహోషువకు కుడి భుజం లాగుండి నడిపించింది ఎవరంట? కాలేబు. యెహోషువ ఎంతమంది వేగుల వారిని యెరికో పట్టణం చూడటం కొరకై పంపించినాడు? ఎంతమందిని? ఇద్దరిని. ఇద్దరు వేగుల వారిని ఏం చేస్తూ వచ్చినాడంట? యెరికో పట్టణం చూడటం కొరకై పంపిస్తూ వచ్చినాడు.
రాహాబు యొక్క ఇల్లు ఎక్కడ నిర్మించబడింది? రాహాబు తన ఇల్లు ఎక్కడ కట్టుకునింది? పర్వతం ఎక్కడ? ఎరుకో గోడ మీద రాహాబు తన ఇంటిని నిర్మించుకునింది. రాహాబు వేగుల వారిని ఎక్కడ దాచిపెట్టింది? జమ్ములో వేగుల వారిని రాహాబు ఎక్కడ దాచిపెట్టింది, లేదా ఎలా దాచిపెట్టింది? తన ఇంటిలో ఇద్దరి తప్పే కూర్చో. చెత్తలు రాహాబు వేగుల వారిని పైకి తీసుకెళ్లి వారిపైన ఏం వేసిందంట? జమ్ము వేసింది, గడ్డి కాదు. ఏం వేసిందంట? పూర్తి చెప్పాలా క్లారిటీగా? సరే, ఇంకో ప్రశ్న. రాహాబు యెహోవాను గురించి పలికిన ఒక గొప్ప మాట, దేవుని గురించి ఏమని చెప్పింది రాహాబు? మీ దేవుడు డాష్. మీ దేవుడు గొప్పవాడు. అది కాదు, గొప్పతనం గురించి అది చెప్పమంది. మీ దేవుడు చాలా ఇశ్రాయేలీయులు యొక్క దేవుడు ఎటువంటి వాడంటే, మిమ్మును బట్టి ఎరుకో పట్టణస్థులంతా ఏమవుతున్నారంట? భయపడతా ఉన్నారు. అంటే మీ దేవుడు చాలా గొప్పవాడని ఆమె ఏం చేస్తూ వచ్చిందంట? ఒప్పుకుంటా వచ్చింది. రాహాబుకి అలాగే వేగుల వారికి మధ్య ఒప్పందముగా దేనిని వారు రాహాబు ఇంటికి ఉంచిపోయినారు? అది కోడి తాడు, రంగు ఎర్ర తాడు ఏం చేస్తా వచ్చినారంట? వారు కిటికీకి కడతా వచ్చినారు కదా. ఇప్పుడు గమనించండి, చివరి ప్రశ్న. ఎవరికి తెలిస్తే వాళ్ళు చేయెత్తాలా. దేవుడు వేగుల వారిని రక్షించడం కొరకై మధ్యవర్తిగా ఎవరిని ఏర్పరచుకున్నాడు? ఎవరిని ఏర్పరచుకున్నాడంట? రాహాబును ఏర్పరచుకుంటా వచ్చినాడు కదా. గత వారం సండే స్కూల్ యొక్క కథ అంతా కూడా ఇదే కదా, రాహాబు అలాగే వేగుల వారు. చూద్దాం ఈ దినం మనము నేర్చుకుని పోయే సండే స్కూల్ కథ గురించి సహోదరి రేచల్ చెప్తుంది. చాలా జాగ్రత్తగా గమనించాలి. అందుకే పెన్ను పేపర్ పెట్టుకొని ఏం చేయాలంట? రాసుకోవాలి. ఎప్పటికైతే మన జీవితంలో ఎటువంటి అలవాటు ఉంటుందో అప్పుడు మనం ఇంకా ఆత్మీయంగా వర్ధిల్లే అవకాశం ఉంటుంది. ఈ వారం కథ పేరు వాగ్దాన దేశంలో. ఈ వారం కథ పేరు వాగ్దాన దేశంలో కదా. ఇశ్రాయేలు ప్రజలందరూ ఇప్పుడు ఎక్కడికి చేరుకున్నారంటే, ముందు మనం కథలో చూసినప్పటికీ దగ్గరగా వస్తూ వచ్చినారు. ఎంత దగ్గరగా అంటే ఇంకా ఎరుకో పట్టణానికి దగ్గరగా వస్తూ వచ్చినారు. కనాన దేశంలో అనేక పట్టణాలు ఉన్నప్పుడు మన యొక్క ఆంధ్రప్రదేశ్ లేదా మన ఇండియాలో చాలా జిల్లాలు ఉన్నాయి, అదే చాలా మండలాలు ఉన్నాయి కదా, రాష్ట్రాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా అక్కడ కూడా కనాను దేశానికి దేశంలో కొన్ని పట్టణాలు పల్లెలు కూడా ఉండి ఉండొచ్చు కదా. ఇప్పుడు వారు ఎక్కడికి వస్తున్నారంటే ఎరుకో పట్టణం దగ్గరికి వస్తూ ఉన్నారు. ఇంకా ఆ యొక్క ఎరుకో పట్టణము కనాన్ దేశం వెళ్ళడానికి ఆ ఎరుకో పట్టణం ద్వారానే వాళ్ళు వెళ్ళాలన్నమాట. అటువంటి పట్టణాలు చాలా వాళ్ళు జయించాలి. ఆ యొక్క దేశమంతా ఆక్రమించుకోవాలంటే ఎరుకో లాంటి పట్టణాలు, అనేక పట్టణాలు కూడా అక్కడ ఉన్నాయన్నమాట. పట్టణాలన్నీ పెంచాలి, ఇశ్రాయేలు ప్రజలు జయించాలి. ఆ యొక్క దేశంలో మొట్టమొదటి పట్టణము ఏం పట్టణాన్ని వీరు జయించబోతున్నారంటే ఎరుకో పట్టణమును వీరు జయించబోతున్నారు. ఎరుకో పట్టణమును వారు చేరుకునేటప్పుడు ఏం జరిగిందంటే వారికి ఒక నది అడ్డం వచ్చిందంట. ఆ నది పేరు ఏం పేరంటే యోర్దాను నది. నది పేరు ఏం పేరంట? యోర్దాను నది.
చిన్నలు చిన్న చిన్నవారు అందరూ కలిసి ఇప్పుడు నడుచుకుంటూ వస్తున్నారన్నమాట. వారి యొక్క క్రమం ఎలా ఉందంటే, మొట్టమొదటిగా ఎవరు నడుస్తున్నారంటే బూరలు పట్టుకొని కొందరు నడుస్తున్నారు. వారి తర్వాత మందసమును మోయేవారు నడుస్తున్నారన్నమాట. నది అంటే ఎట్లా ఉంటుంది చెప్పండి? ఏటికి నదికి క్షమించండి, కాలువకి నదికి చాలా డిఫరెంట్ ఉంటుంది కదా. నది అంటే పెద్ద ఎత్తున నీళ్లు పారుతూ ఉంటాయన్నమాట. బహుశా ఆ నదిలో కనుక మనం నిలబడినట్లయితే మనం ఏమైపోతాం? కొట్టుకొని పోతామన్నమాట, లేదా ఇసుకలో బూడిపోతామన్నమాట. అది నది యొక్క ప్రాముఖ్యత కదా. వీరికి ఏమడ్డం వచ్చిందంట? యోర్దాను నది అడ్డం వస్తూ వచ్చిందన్నమాట. అయితే వీరు ఏమాత్రం కూడా భయపడలేదు. ఎందుకు భయపడలేదు తెలుసా? దేవుడు ఏమని చెప్పాడు? మీరు భయపడద్దు, నేను మిమ్మల్ని నడిపిస్తున్నాను. సాక్షాత్ దేవుడే ఆ యొక్క మందసంలో ఉన్నాడనమాట. వారు ఎవరిని మోసుకుంటూ వస్తున్నారంటే మందసాన్ని మోసుకొస్తున్నారు. ఆ మందసంలో ఎవరున్నారంట? దేవుడే ఉన్నాడంట. ఇంకా దేవుడే తోడుగా ఉంటే ఏమైనా ఆపద జరుగుతుందా? ఏ ఆపద కూడా జరగదన్నమాట. వారు యోర్దాను నది దగ్గరికి వస్తానే ఆ యొక్క ఏటిలో, ఆ నదిలో కాళ్ళు పెట్టగానే ఆ యొక్క నీరు ఏమైపోయినాయంటే 2 పాయలుగా చీలిపోయినాయంట. అవి కూడా కదా బాగా మంచి నేల వరకు ఏర్పడుతూ వచ్చిందనమాట. చక్కగా వారు ఆ యొక్క యోర్దానును దాటుకొని బయటికి వస్తూ వచ్చినారు. అదే ముందుకు వెళ్తూ వచ్చినారనమాట. అట్లా ముందుకు వెళ్తా ఉన్నారు. ఇప్పుడు ఏమొచ్చిందంట? దగ్గరగా ఎరుకో పట్టణం వస్తూ వచ్చిందనమాట. ఎరుకో పట్టణం గురించి మనం ముందు కథలో వింటా వచ్చినాం. ఆ గోడలు ఎట్లున్నాయంట? దళసరిగా పెద్దగా ఒక ఇల్లు కట్టుకునేంత విశాలంగా ఆ యొక్క ప్రాకారపు గోడలు కట్టుకుంటూ వచ్చినారు. ఇంకా ప్రాకారపు గోడలే అంత దళసరిగా ఉంటే వారి ఇళ్ళు కూడా చాలా మంచిగా కట్టుకుని ఉంటారు కదా. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రజలందరూ ఎరుకో పట్టణం దగ్గరికి వస్తూ వచ్చినారనమాట. ఎరుకో పట్టణం దగ్గరికి వస్తానే దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. యెహోషువతో మాట్లాడుతున్నాడు దేవుడు. మీరందరూ ఇప్పుడు ఏం చేయాలంటే 6 దినాలు 7 దినాలు మీరు ఈ యొక్క పట్టణం చుట్టూ తిరగాలి. అప్పుడే మీరు ఈ యొక్క పట్టణాన్ని జయించగలరు. మనకు యుద్ధం అవసరం లే, యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. నేను చెప్పినట్లు మీరు నడుచుకుంటే చాలు, ఈ యొక్క పట్టణాన్ని మీరు సులభంగా జయించగలరని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి చెప్తా వచ్చినాడనమాట. అదే యెహోషువకి చెప్పినప్పుడు యెహోషువ ప్రజలందరితో చెప్తా వచ్చినాడనమాట. మొదటి దినం ప్రారంభమైంది. అందరూ బూరలు పట్టుకొని ఊదుకుంటూ తిరుగుతూ ఉన్నారన్నమాట. పట్టణం చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇలాగో 1వ రోజు గడిచిపోయింది, 2వ రోజు గడిచిపోయింది, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు కూడా గడిచిపోయిందన్నమాట. ఇప్పుడు 7వ రోజు వచ్చింది. మీరు గమనించినారా? ఆ యొక్క పట్టణం చుట్టూ వీరు తిరుగుతూ ఉన్నప్పుడు ఆ పట్టణస్తులు లేదా ఆ యొక్క పట్టణాన్ని పరిపాలించే అధికారులు వాళ్ళని చూసి నవ్వుతూ ఉంటారు కదా. ఇదేంటి, వీళ్ళకి ఏమైనా ఎర్రి పట్టిందా, పిచ్చి పట్టిందా? వీళ్ళేంది వేరే దేశం నుండి వచ్చి మన దేశంలోకి వచ్చి వీళ్ళు ఏం చేస్తున్నారు? మన దేశం చుట్టూ తిరుగుతున్నారే అని వాళ్ళకి ఎట్లయిపోయిందంటే వాళ్ళకి దేవుడి గురించి తెలియదు కాబట్టి వారి యొక్క జీవితము హేళనగా ఉంచబడుతూ వస్తుందన్నమాట. అంటే వారు ఇశ్రాయేలు ప్రజల్ని ఎట్లా చేస్తున్నారు? హేళన చేస్తున్నారన్నమాట. అరే ఏంట్రా వీళ్ళకు పిచ్చి పట్టింది, వీరు యుద్ధం చేయడానికి వీరి దగ్గర ఆయుధాలు కూడా లేవు, మన దగ్గరకు వచ్చారు వీళ్ళు, ఏందో పిచ్చి కుక్కల్లాగా ఏం చేస్తున్నారు? మన పట్టణం చుట్టూ తిరుగుతున్నారు. తిరగని, ఎన్నాళ్ళు తిరుగుతారో తిరగనిలే, మనం కూడా చూద్దాం. తిరిగి వాళ్ళు అలసిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు అనేసి ఆ యొక్క పట్టణపు అధికారులు వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారనమాట. నిన్నటి దినంలోనే నేను ఇది షార్ట్ ఫిల్మ్ చూస్తూ వచ్చినాను, రాహాబు గురించి. షార్ట్ ఫిల్మ్ చూస్తూ వచ్చినప్పుడు ఆ మిద్దెల మీద నిల్చొని, ప్రాకారముల మీద నిల్చొని ఈ విధంగా అనుకుంటా ఉన్నారనమాట ఆ యొక్క అధికారులు. వీళ్ళకి పిచ్చి పట్టింది, అందుకే మన ప్రాంతంలోకి వచ్చి మన పట్టణం చుట్టూ ఈ విధంగా వీరు తిరుగుతున్నారని. అయితే
వారు తిరిగే విధానము, వారు ఎందుకు తిరుగుతున్నారో ఆ పట్టణంలో కేవలం ఒక్కరికి మాత్రమే తెలుసు. ఎవరికి తెలుసు? రాహాబుకు తెలుసు అన్నమాట. ఎందుకంటే వేగుల వారిద్దరు కూడా రాహాబు ఇంటికి వెళ్తూ వచ్చినారు. రాహాబు దేవుని గురించి కూడా అనేక విషయాలు తెలుసుకుంటూ వచ్చింది కనుక రాహాబుకు తప్ప మిగతా వారికి వీరు ఎందుకు తిరుగుతున్నారో, ఎందుకు వారు అక్కడికి వచ్చారో కూడా తెలియదన్నమాట. ఆ విధంగా 6 రోజుల వరకు ప్రజలు ఏం చేస్తున్నారంట? తిరుగుతూ 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 ఉన్నారనమాట. అయితే దేవుడు 7వ రోజు ఏమని చేయమన్నాడంటే 7 సార్లు తిరగమన్నాడు. ఎన్నిసార్లు? 7 సార్లు. వాళ్ళ యొక్క పట్టణం చుట్టూ తిరిగి వచ్చే కొద్దీ సాయంకాలం అయిపోతుందంట. అంత విశాలమైనటువంటి పట్టణం అంట అది. ఎందుకంటే ప్రజలు ఎక్కువగా ఉన్నారు కదా, వాళ్ళందరూ క్యూ కట్టి తిరిగి వచ్చే కొద్దీ సాయంకాలము అయ్యేదన్నమాట. ఈ విధంగా చూడండి, 7వ రోజు వాళ్ళు 7 సార్లు పాపం ఎట్లా తిరిగింటారో కదా, చాలా స్పీడ్గా తిరిగింటారు, చాలా కష్టపడి వారు తిరిగింటారు. వారికి కూడా విసుగు వస్తుంది. ఇంకా ప్రజలకు 1వసారి తిరిగినారు, 2వసారి తిరిగింది, ఏం జరగడం లేదే అనుకుంటూ ఉంటారేమో బహుశా. అయితే ఎప్పుడైతే 7వ రౌండ్ పూర్తి అయిందో వీరు ఆ యొక్క గోడను టచ్ కూడా చేయలేదు, కానీ ఆ గోడలు ఏమైపోతున్నాయి? విరిగి కింద పడిపోతున్నాయంట. ఇంకా చూడండి, అక్కడ ఉండే వాళ్ళకి, అధికారులకి, ఆ పట్టణంలో నివసించే వారికి భయం వేస్తుంది. ఏంటి, మనం జేసీబీ తెచ్చి కూల్చిన కూడా ఈ గోడలు కూలిపోవు, అంత దళసరిగా కట్టినాము, మనము అంత దృఢంగా నిర్మిస్తూ వచ్చినాము, అసలు ఏంటి, ఏం జరిగింది, అసలు ఈ గోడలకి ఇట్లా కూలిపోతున్నాయి అని అనుకుంటున్నారు. దేవుని యొక్క బలము, దేవుని యొక్క గొప్పతనం వారికి అర్థం కావడం లేదు. అయితే ఏమైపోయిందంటే వీరు 7వసారి పూర్తిగా తిరిగిన తర్వాత గోడలు ఏమైపోయినాయంట? వాటంతటికవే కూలిపోయినాయంట. అక్కడ పశువులు చనిపోయినాయి, మనుషులు కూడా చనిపోయారంట. అయితే ఒక్క కుటుంబం మాత్రమే రక్షింపబడుతూ వచ్చింది. ఆ కుటుంబం ఎవరి కుటుంబం అంట? రాహాబు యొక్క కుటుంబం అంట. ఈ 2 వేగుల వారు ముందు వచ్చారు కదా, ఆ 2 వేగుల వారు రాహాబు ఇంటికి వెళ్ళి ఆమె యొక్క అమ్మా నాన్నను, ఆమెకు సంబంధించిన వారిని, ఆ ఇంట్లో ఎవరైతే ఉన్నారో వారందరినీ బయటికి తీసుకొచ్చారంట. ఇశ్రాయేలు ప్రజలతో కలిసి నివాసం చేసే ఆధిక్యతను ఆ రాహాబుకు ఇస్తూ వచ్చినారు ఇశ్రాయేలు ప్రజలు కదా. రాహాబు తన యొక్క జీవితంను మార్చుకోవడం ద్వారా ఆ యొక్క ఎరుకో పట్టణస్థుల ఎరుకో పట్టణస్థులాగా ఆమె చనిపోకుండా ఏమైందంట? రక్షింపబడుతూ వచ్చింది. ఆమె కాదు కానీ ఆమె కుటుంబం కూడా ఏమైంది? రక్షింపబడుతూ వచ్చింది. మన జీవితంలో మనం కూడా రక్షింపబడాలి కదా. ఇంకా మందిరానికి వస్తున్నాము, మన జీవితాలలో రక్షణ ఉండదు. చిన్న వయసు నుంచే మన జీవితంలో రక్షణ ఉండాలి. చిన్న వయసు నుండి రక్షింపబడితే పెద్దయిన తర్వాత గొప్ప ప్రయోజకులుగా తయారవుతారన్నమాట. నేను యవ్వన వయసులోకి వచ్చాక రక్షింపబడతాలే, నాకు ఉద్యోగం వచ్చినాక రక్షింపబడతాలే, లేకపోతే నాకు వివాహం అయిన తర్వాత రక్షింపబడతాలే అని పోస్ట్ పోన్ వేసుకున్నావో నీ జీవితం ఏమైపోతుంది? పాడైపోతుంది. వారు అనుకున్నారు, ఎరుకో పట్టణస్థులు, ఇశ్రాయేలు ప్రజలు వస్తారంట, మనల్ని జయిస్తారంట, మనం చచ్చిపోతామంట అని వాళ్ళు అనుకున్నారా? అనుకోలేదు వాళ్ళు. కానీ అకస్మాత్తుగా ఏమైపోయింది? వారి పైకి ఆ యొక్క ఉపద్రవము వచ్చింది. ఆ పట్టణస్థులందరూ చనిపోయినారు. అయితే రాహాబు ముందుగా ఏం చేసిందంట? దేవునికి భయపడి ఆమె రక్షింపబడుతూ వచ్చింది. ఆ యొక్క పట్టణస్థులకి తెలుసు దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఇక్కడికి రప్పిస్తాడని తెలుసు. దేవుడు వారికి చేసినటువంటి, ఎవరికి? ఐగుప్తీయులకు చేసినటువంటి కీడు గుడక వారికి తెలుసు. కాకపోతే వాళ్ళు నమ్మలేదన్నమాట. రాహాబు అంటది కదా, మీ దేవుడు చేసినటువంటి ఆ యొక్క క్రియల వలన మా యొక్క ఎరుకో పట్టణస్థులు ఏమైపోతున్నారు? భయపడుతున్నారని రాహాబు అనింది కదా. అప్పుడు ఉండింది కానీ భయము. అయితే వాళ్ళు వచ్చి ఆ పట్టణం చుట్టూ తిరుగుతున్నప్పటికి వారికి ఆ భయం అనేది లేదు. ఒకవేళ ఆ భయం ఉండింటే గనక వారు రాజీ పడేవారేమో. మేము ఇలాగే మీతో కలిసి ఉంటాము, మమ్మల్ని ఏం చేయొద్దు, మీరు మా ప్రాంతంలో నివసించవచ్చు అని చెప్పేవారేమో.
అప్పుడుండే భయం ఇప్పుడు వారికి లేదన్నమాట. ఎందుకంటే చచ్చిపోవడానికి ఏమైనా వాళ్ళు సిద్ధమైపోయినారు కదా. చచ్చేవాడికి ధైర్యము భయము ఉండదన్నమాట. కాబట్టి ఈ యొక్క ప్రజలందరూ ఎరుకో పట్టణ ప్రజలందరూ ఏమైపోయినారంటే చనిపోతూ వచ్చినారు. అయితే ఇశ్రాయేలు ప్రజలు మాత్రం ఆ యొక్క ప్రాంతంలో నివసించలేదు, కానీ ఆ యొక్క ప్రాంతమునకు దూరంగా నివసిస్తూ వచ్చినారన్నమాట కదా. చాలా చక్కగా సంతోషంగా ఆ ప్రాంతం బయట నివసిస్తూ వచ్చినారు. ఎందుకు వారు ఆ యొక్క ప్రాంతంలో ఇల్లులు కట్టుకొని నివసించలేదంటే ఆ యొక్క దేశం అనేది చాలా పెద్దగా ఉంది కదా. ఆ పెద్ద దేశంలో వీరు ఒక్కచోటి స్థిరంగా ఉండాలంటే అవుతుందా? కాదు. ఆ దేశాన్ని అంతటిని కూడా దేవుడు ఏం చేసినాడు, వారికి ఇచ్చినాడు. కాబట్టి వారికి ఏ ప్రదేశం ఇష్టం కలుగుతుందో, ఏ ప్రదేశం మీద వారికి ఇష్టం కలుగుతుందో ఆ ప్రదేశంలో వారు నివసించాలి. కనుక అక్కడేం వాళ్ళు ఇల్లులు కట్టుకోలేదన్నమాట. ఉన్నన్ని కొద్ది రోజులు వాళ్ళు ఏం చేసినారంటే చక్కగా పొలాలు పండించుకుంటూ వచ్చినారు. అరణ్యంలో ఏం తిన్నారు వాళ్ళు? మన్నా తిన్నారు.